ఎవరు రాశారో కానీ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. అది చాలామంది వాట్సాప్లో వచ్చి ఉంటుంది. రాని వాళ్ళకి ఈ సందర్భం చాలా గొప్పది, నిజంగా హృదయాన్ని ద్రవింపజేసేది, సత్యం కూడాను. నాన్న ఎందుకో వెనకబడ్డాడు, అది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. 2 సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మీ నాయన ఎంత మంచోడరా, మీ నాయన ఎంత మంచోడరా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయ. చాలా మంచోడు అబ్బాయి. మన 10 మందికి పెట్టోడు కానీ 10 రూపాయలు ఏ రోజు 10 రూపాయలు కూడా వాడి దగ్గర తినలేదు అబ్బాయ. ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్న